హలో అండి. వెల్కమ్ టు చిట్టి చిలకమ్మ టాక్స్. ఈరోజు వచ్చేసి వెయిట్ లాస్ రెసిపీ అండి. స్ప్రౌట్స్ తోటి ఇలా మొలకెత్తిన పెసర్లని తీసుకోండి. ఈ ఈ సలాడ్ తింటే మాత్రం అస్సలు ఆకలి అయితే అవ్వనే అవ్వదనమాట, అంత బాగుంటుంది. నెక్స్ట్ నేను ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. అందులో నేను కొంచెము స్వీట్ కార్న్ ఇలా వేసుకున్నాను అనమాట. ఎక్కువసేపు కాదు, జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఇట్లా బాయిల్ చేసుకోండి. తర్వాత ఇందులోనే నేను ఏం చేశానంటే, స్ప్రౌట్స్ ఉంటాయి కదా, మనం డైరెక్ట్ స్ప్రౌట్స్ అలానే తీసుకుంటే ఏమవుతుందంటే మనకి తిన్నప్పుడు ఏం కాదు, తిన్న తర్వాతకి కొంచెము కడుపు ఉబ్బరము, గ్యాస్ ప్రాబ్లం లాగా అలా ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఎంతైనా ఇవి కొంచెం పచ్చిగా ఉంటాయి కదా, సో అందుకే నేను ఒక 3 మినిట్స్ అనమాట మీడియం ఫ్లేమ్లో పెడతాను. జస్ట్ 3 మినిట్స్, మరి ఓవర్గా కుక్ చేసుకోవద్దు. జస్ట్ ఒక 3 మినిట్సే మీడియం ఫ్లేమ్, అంతే అండి. సో ఒక 3 మినిట్స్ అవ్వగానే నేను తీసేస్తాను అనమాట. తీసి బయట పెట్టుకొని కూల్ అవ్వనివ్వండి. ఇలా కూల్ అయిన తర్వాత మనం ఏం చేద్దామంటే, అలాగే ఈ మొక్కజొన్నలు ఉన్నాయి కదా, స్వీట్ కార్న్, ఈ స్వీట్ కార్న్ కూడా వాటర్ పంపేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని మనము కూలైన వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట. చూడండి, ఎక్కువగా కుక్ చేసుకోవద్దు. జస్ట్ ఇవి ఒక 5 మినిట్స్, మొత్తానికి ఒక 2 మినిట్స్ ఫస్ట్ ఇవి కుక్కర్లో పెట్టుకున్నాను. 2 మినిట్స్ ఇవి బాయిల్ అయిన తర్వాతకి మళ్ళీ నేను ఒక 3 మినిట్స్ పెసర్లను పెట్టాను అనమాట. జస్ట్ ఏంటంటే మనకి అందులో ఉండే పచ్చిగా తినడం వల్ల మనకి డైజెషన్ అవ్వదని, అంతే. మీరు లేదు మేము డైరెక్ట్గానే తీసుకుంటామంటే ఓకే అండి. తర్వాతకి ఒక కప్పులో ఇలా పెరుగులో కొంచెం జీలకర్ర, పెప్పర్ పొడి, కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకున్నా. లేదంటే యోగర్ట్, గ్రీక్ యోగర్ట్ ఇలా ఉంటుంది కదా, అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే మ్యాక్సిమం ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే వెయిట్ లాస్ అవ్వాలని ఇలా చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ మనం ఒక బౌల్లో మనము బాయిల్ చేసుకున్న ఈ పెసర్లని, అలాగే ఇంకా ఇందులో మీ ఇష్టం వచ్చిన, మీకు ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే, మీకేమి వేసుకోవాలనిపిస్తే అవి వేసుకోండి. నేనైతే ఇక్కడ క్యారెట్, కీరా, ఆనియన్, కొంచెం క్యాబేజీ ఇవి వేసుకున్నాను అనమాట. ఇంకా మీరు ఇలా బెల్ పెప్పర్స్ కూడా వేసుకోవచ్చు, యావకాడో వేసుకోవచ్చు. అండ్ నాకు ఆ రోజైతే యావకాడో అవైలబుల్ లేదు, బెల్ పెప్పర్స్ లేవు. సో మీకు ఇంకా ఏమైనా అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. టమాటో వేసుకోవచ్చు. గ్రీన్ చిల్లీ అయితే నేను వేసుకోలేదు, కొంచెం కడుపులో మంట అనిపిస్తుందని. మీ ఇష్టం ఉంటే వేసుకోండి. అలాగే ఇందులో కొంచెం చాట్ మసాలా వేసుకోండి. నెక్స్ట్ పొమోగ్రానేట్ సీడ్స్ వేసుకున్నాను అనమాట. మీకు పనీర్ అవైలబుల్గా ఉంటే పనీర్ కూడా వేసుకోండి. పనీర్, టోఫు ఇలాంటివన్నీ వేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏమి ఉంటే ఆ వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. కొన్ని వెజిటబుల్స్ మీరు డైరెక్ట్గా రాగా తినలేకపోతే కొంచెం స్టీమ్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇలా నేను కొంచెం పల్లీలు వేసుకున్నాను అనమాట, క్రష్ చేసుకున్నాను లైట్గా, మరి ఫైన్ పొడి కాకుండా కొంచెం రోట్లో వేసి కచ్చాపచ్చాగా చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ మనము డ్రెస్సింగ్ కోసం ప్రిపేర్ చేసుకున్నాము కదా పెరుగుది, సో దీన్ని యాడ్ చేసుకొని కలుపుకోవడం అండి, అంతే. ఇంకా మీరు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సాల్ట్ బై మిస్టేక్ మర్చిపోయాను, బట్ నేను తర్వాతకే యాడ్ చేశాను అనమాట. సో సాల్ట్ యాడ్ చేసుకోండి, ఇంతే అండి. చాలా ఈజీ, అండ్ ఇది మనకు తింటే ఆకలి అవ్వదు. ఇదైతే ఇద్దరి కోసం నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.